హాయ్ గైస్ అందరికీ. ముందుగా యంగ్ ఇండియా ఛానల్‌కి స్వాగతం అందరికీ. అండ్ టాపిక్ వచ్చేసి మ్యాటర్ ఏందంటే, ఏదైతే రీసెంట్‌గా 100 రోజుల పరిపాలన ఏదైతే జరిగిందో ఎన్‌డీఏ కూటమి వాళ్ళది, అండ్ పబ్లిక్ ఒపీనియన్ ఏంటిదని తెలుసుకోవడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను. తప్పకుండా మీ విలువైన విషయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకో చిన్న కన్సర్న్ ఏంటిదంటే, పూర్తిగా వీడియో చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ పార్టీ పరంగాను, ఏ పార్టీకి అండగాను నేను మాట్లాడతలేను. ఒక కామన్ మ్యాన్‌కి అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారో, పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది గవర్నమెంట్ త్రూ అనే విషయం మీద చెప్పడం కోసమే మాత్రమే మాట్లాడుతున్నాను నేను. తప్పకుండా దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఖచ్చితంగా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. సో మ్యాటర్ ఏంటంటే, అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చి 100 రోజుల తర్వాత 100 రోజుల ఏదైతే సభ ఏర్పరచుకున్నారో దాని మీద కామన్ మ్యాన్ ఒక ఒపీనియన్ అండి ఇది. దానికోసం అడుగుదాం అనుకుంటున్నాను నేను. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ గవర్నమెంట్‌లో ఎలాంటి అవకతవకల గురించి వీళ్ళు ఏమైనా తొలగొచ్చి ఏదైనా మార్పు చేయడం ఏదైనా జరిగిందా? అయితే ఏదైనా లా అండ్ ఆర్డర్స్ ఇష్యూస్ ఏదైనా సరిగ్గా అంటే సక్సెస్‌ఫుల్‌గా చేశారా? లేకపోతే ఏదైనా పథకాల గురించి ఏమైనా ఉండొచ్చు. నేను కేవలం 100 రోజుల గురించి జడ్జ్ చేయట్లేదండి. 100% చెప్తున్నా. పార్టీ మారిన తర్వాత పబ్లిక్ ఒక ఒపీనియన్ అనేది ఎంతవరకు వీళ్ళు సక్సెస్‌ఫుల్‌గా పార్టీని అంటే ఈ గవర్నమెంట్ రన్ చేస్తుర్రు అనే విషయం మీద చెప్పడానికి ట్రై చేశాను నేను 100%. అండ్ మీ ఒపీనియన్, ఇన్‌ఫాక్ట్ పబ్లిక్ ఒపీనియన్ ఏంటిదని తెలుసుకోవడం కోసమే నా చిన్న కన్సర్న్ యాక్చువల్‌గా. అండ్ నేను ఒక జర్నలిజం స్టూడెంట్‌ని అందుకోసమే. అండ్ తప్పకుండా మీరు మీ విలువైన విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి 100%. వైఎస్ఆర్‌సీపీ అండ్ ఎన్‌డీఏ కూటమి వర్సెస్ ఈ రెండిట్లో మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? ఏ పార్టీ ప్రజల పట్ల ఆహ్, ఆహ్, అంటే ఏకాగ్రతతో ఉండి ప్రజల కోసం పనిచేస్తుందని అనిపిస్తుంది మీకు జనరల్‌గా? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నా ముఖ్య ఉద్దేశ్యం ఇదే. కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా తెలియజేయండి. ఈ 2 పార్టీస్‌లో మీకు బాగా అనిపించిన పార్టీ ఏంది? అండ్ ప్రస్తుతం రీసెంట్‌గా జరిగిన టీటీడీ ఏదైతే తిరుమల, తిరుపతి దేవస్థానం లడ్డు గురించి ఏదైతే ఉందో, అంత పెద్ద ఇష్యూ అవ్వడానికి గల కారణాలేంటిది? అండ్ నిజంగా అందులో అవకతవకలు జరిగి ఉంటాయా? లేకపోతే ఇది పార్టీ ప్రలోభం కోసం, లేకపోతే పార్టీ ఎలిగేషన్స్ కోసం ఇలా మాట్లాడుతున్నారా ప్రతి పార్టీ నుంచి? అండ్ అనిపిస్తుంది మీకు జనరల్‌గా. తప్పకుండా మీ మీ అంటే నేను ఆడియన్స్ ఒక అభిప్రాయం తెలుసుకోవడం కోసమే ఈ ముఖ్య ఉద్దేశ్యం యాక్చువల్‌గా. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆడియన్స్‌తో నిజంగా కామన్ ఆడియన్స్ ఏమనుకుంటున్నాడు అండ్ వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుంది? ఈ 2 గవర్నమెంట్‌లో ఏ గవర్నమెంట్ బెటర్‌గా సర్వీస్ అందిస్తుంది అని అనిపిస్తుందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. కొందరేమో ఎన్‌డీఏ కూటమి చాలా అద్భుతంగా చేసింది అండ్ ఎన్‌డీఏ కూటమి చాలా బాగా చేస్తుందని కొందరు అంటున్నారు. కొందరేమో వైఎస్ఆర్‌సీపీలో ఉన్నప్పుడే బాగుంటుందని కొందరు అంటున్నారు. సో, కామన్ ఆడియన్స్‌గా మనం ఇప్పుడు ఏదైతే అంటే కామన్ ఆడియన్సే వాళ్ళని గెలిపిస్తాం కదా! వాళ్ళ అధికారంలోకి తీసుకోవడానికి. సో, మీరు డిఫరెన్స్ ఏమి గమనించారు? ఈ 2 పార్టీస్‌లో మీరు డిఫరెన్స్ ఏమి కనిపించారా అండి? యథావిధిగా మొన్న వచ్చిన ఏదైతే ఆహ్, వి విపి అంటే చాలా వరదలొచ్చి చాలా నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ టైంలో గవర్నమెంట్ ఎలా స్పందించింది? అండ్ గవర్నమెంట్ వైఖరి తీరు ఎలా ఉంది? ప్రస్తుతం రన్ అయితున్న గవర్నమెంట్, ఎన్‌డీఏ కూటమి గవర్నమెంట్ వైఖరి ఎలా అనిపించింది మీకు? అండ్ అందరూ అవైలబిలిటీలో పనిచేస్తున్నారా లేదా? అండ్ ప్రీవియస్ గవర్నమెంట్‌తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్‌లో మీరు ఏ డిఫరెంట్ గమనించారు జనరల్‌గా? ప్రీవియస్ గవర్నమెంట్‌తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్‌లో మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటిది యాక్చువల్‌గా? అండ్ ఈ గవర్నమెంట్ వల్ల ఎంతవరకు బెనిఫిట్ జరుగుతుందని అనుకుంటున్నారు యథావిధిగా? సో, తప్పకుండా నేను ఆడియన్స్ యొక్క విషయాన్ని తెలుసుకోవడం కోసమే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. సో, మీ అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి 100%. అండ్ ఎంతవరకు గవర్నమెంట్ వల్ల బెనిఫిట్ జరుగుతుంది పబ్లిక్‌కి అండ్ ఎలాంటి బెనిఫిట్ ఇంతవరకు ఇయ్యగలిగిందనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకో ఉద్దేశ్యం ఏంటంటే, ఏదో కొద్ది రోజులకే వీళ్ళ మీద జడ్జ్ చేయడం కోసం మాత్రం రాలేదు నేను. కామన్ కామన్ ఆడియన్స్‌కి ఉండే క్వెషన్స్ ఏమైనా ఉంటాయి కదా! దానికోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది 100%. అండ్ ఎవరిని ఏ పార్టీ తరపు నుంచో లేకపోతే ఏ పార్టీ పరంగానో నేను అస్సలు మాట్లాడతలేనండి. నేను ఒక కామన్ మ్యాన్ అండ్ ఒక జర్నలిస్ట్ స్టూడెంట్ నేను. తప్పకుండా పబ్లిక్‌కి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయా? లేవా? అని తెలుసుకోవాలని రెస్పాన్సిబిలిటీ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను నేను తప్పకుండా. పబ్లిక్‌లో ఉండే యథావిధిగా పబ్లిక్ ఎలాంటి నీడ్ అండ్ నెసెసరీస్ ఉంటే దాని మీద నేను ఖచ్చితంగా స్పందించడానికి ముందే ఉంటాను. ఒక ఆహ్, అందుకోసం అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది యాక్చువల్‌గా. అండ్ కమింగ్ టు ద పాయింట్స్, స్కీమ్స్‌లో గాని వాటిలో గాని ఏదైనా డిఫరెన్స్ మీకు అనిపిస్తే చెప్పండి తప్పకుండా. అండ్ నాకు ఉన్న అతి పెద్ద సస్పెన్స్ విషయం ఏందంటే, టీటీడీ ఏదైతే తిరుమల, తిరుపతి దేవస్థానంలో జరిగిన విషయాల్లో మీ ఒపీనియన్ ఏంటి జనరల్‌గా? నిజంగా 100% జరిగే ఉంటుందా? లేదా? అనేది కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా తెలియజేయండి. అండ్ ఎంతవరకు ఇది పార్టీల పరంగా దీన్ని వాడుకుంటున్నారు అనే విషయం కూడా కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి 100% అయితే. దీని వెనక నిజంగా పార్టీలు పొలిటికల్ యాస్పిరెంట్‌లు ఎజెండాలో రన్ అయితున్నాయా? లేకపోతే కావాలని దీన్ని అట్లా చేస్తున్నారా? అనే విషయం మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరెన్నో మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను నేను 100%. అది జనాలకు యూజ్ అయ్యే కంటెంటే తీసుకొస్తాను నేను. నాలంటోని కొంచెం ఎంకరేజ్ చేయగలిగితే జర్నలిస్ట్, నేను ఒక యంగ్ గాయ్, నేను ఎంకరేజ్ చేయగలిగితే మరెన్నో మంచి మంచి విషయాలు, ఎన్నో వీడియోస్కి సపోర్ట్, ఫన్నీ వీడియోస్ కానీ వాటికి సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా. నాలంటే కొంచెం సపోర్ట్ చేయగలిగితే మన దగ్గర జరిగే విషయాలు, కొంచెం మంచి విషయాన్ని తీసుకొచ్చి సొసైటీలో జరిగే విషయాన్ని ప్రశ్నించడానికి ముందుంటాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. తప్పకుండా మీ సపోర్ట్ అయితే లభిస్తుంది అనుకుంటున్నాను నేను.